హాయ్ అండి అందరికీ. రాగి సంగటిలో నాన్ వెజ్ ఉండాల్సిందేనండి. అందుకనే ఈరోజు బోటి కర్రీ, చేపల వేపుడు చేసిన. ఈ 2 బోటి కర్రీ, చేపల వేపుడు ఎలా చేసినో మీ అందరికి చూపిస్తా ఇప్పుడు. ఫస్ట్ అయితే బోటి చేపలు మంచి కడిగి పక్కన పెట్టేసుకోవాలి. బోటిలో పసుపు, అల్లం వెల్లిపాయి కలిపి పెట్టుకోవాలండి. నీసు వాసన రాదు. స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకోవాలి. బోటికి కంపల్సరీ కుక్కర్ పెట్టుకోవాలండి, లేకపోతే విజిల్ పెట్టుకోవాలి కదా మనం కుక్కర్కి. కాబట్టి అట్లయితేనే ఉడుకుతుంది, కాబట్టి మనం కుక్కర్ పెట్టుకోవాలి. దాంట్లో 2 స్పూన్లు ఆయిల్ పోసి దాంట్లో కొంచెం జీలకర్ర, ఉల్లిగడ్డ, కరివేపాకు బాగా ఉడికిన తర్వాత అల్లం వెల్లిపాయ కూడా వేసుకోవాలి. ఆల్రెడీ మనము కడిగిన బోటి అందులో కొంచెం అల్లం వెల్లిపాయ వేసుకున్నాం కాబట్టి ఇలా కొంచెం వేసుకొని పచ్చి వాసన వేయ వరకు మంచిగా ఉడకనివ్వాలి. తర్వాతకి మనం కలిపిన బోటి అందులో వేసుకోవాలండి. ఉల్లిగడ్డలు ఉడికిన తర్వాత ఆ నూనెలో వేసేసుకోవాలి బోటి మొత్తము. ఒకసారి అటు ఇటు కలిపినాక మూత పెట్టేయాలండి. సగం మూతనే పెట్టేయాలి. చిన్న మంట మీద బాగా ఉడకనివ్వాలి. ఈలోపు మన చేపల ఫ్రైకి మసాలాలన్నీ వేయాలండి. అల్లం వెల్లిపాయి, పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి ఇవన్నీ కలిపినాక 5 నిమిషాలు పక్కన పెట్టుకొని, ఎందుకంటే మసాలాలన్నీ పడితే చేపలు మంచిగా ఫ్రై అవుతుంటాయి, బాగుంటుందండి. కలిపి పెట్టుకున్నాక తర్వాతకి ఒక వెడల్పులాంటి గిన్నె తీసుకొని ఆయిల్ పోసుకోవాలి. ఫ్రైకి కొంచెం ఎక్కువనే పడుతుందండి ఆయిల్. ఈ మసాలాలన్నీ కలిపినవి అన్నీ అందులో ఒక్కొక్కటి వేసుకోవాలి. నూనె వేడయ్యాకనే వేసుకోవాలండి. ఒక్కొక్కటి వేసుకున్నాక ఒక 2 నిమిషాల దాకా దాన్ని కలపనివ్వద్దు, ఎందుకంటే ఇరిగిపోతాయండి. సన్న మంట మీద మంచిగా ఉడకనివ్వాలి అవి. ఈలోపు మనం ఉప్పు, కారం, ధనియాల పొడి ఇవన్నీ వేసుకున్నాక ఈ విజిల్ పెట్టేయాలండి. ఇక చూడండి, చేపల ఫ్రై కూడా అయిపోయింది. విజిల్ అయితే అవుతుందండి. ఉప్పు, కారము, ధనియాల పొడి ఇవన్నీ వేసేటప్పుడు కరెంటు పోయిందండి, అందుకనే నేను కరెంటు పోయిందని వీడియో తీయలేదు. టమాటాలు కూడా వేసినండి. మంచి కాంబినేషను. చూడండి ఎంత బాగుందో అసలు. బోటి కర్రీ సూపర్ అండి. మనకి బోటి కర్రీ వండినప్పుడు మంచి చిక్క గ్రేవీతో ఉంటే సూపర్ అండి. అందుకని నేను టమాటాలు కంపల్సరీ వేస్తా. ఆ రాగి సంగటిలోకి మంచి గ్రేవీతోని బోటి కర్రీ వేసుకొని తింటే అసలు సూపర్ అండి. మా పిల్లలు కూడా మంచిగా ఇష్టంగా తింటారు రాగి సంగటి. ఈ రోజులో చాలామంది రాగి జావా, రాగి సంగటి, జొన్న గట్క ఇవన్నీ చాలామంది తింటారండి. ఎందుకంటే ముందు ముందు షుగరు, బీపీ ఇవన్నీ వస్తున్నాయని భయపడుతుర్రు చాలామంది. అందుకని పొద్దున్న కొంతమంది టిఫిన్లో కూడా రాగి సంగటి తింటారండి. దాంట్లోకి పెరుగైనా, టమాటా పచ్చడి, ఏ కూర ఉన్నైనా పొద్దున్న వేసుకొని తినొచ్చండి. అంత బాగుంటుంది రాగి సంగటి. వేడి వేడిగా తినాలి కంపల్సరీ, అంత బాగుంటుందండి. మా పిల్లలు కూడా అలవాటు అయిపోయిందండి రాగి సంగటి. రాగి జావైనా, రాగి సంగటి అయినా మంచిగా చేసుకుంటూనే ఉంటాం మీరు 2 రోజులకు ఒక్కసారి. చూడండి ఎంత బాగుందో. ఆ రాగి సంగటి ఉన్నప్పుడు కంపల్సరీ గ్రేవీ వండాల్సిందేనండి. పచ్చి పులుసు కూడా చేసిన నేను. ఈరోజు నేనైతే అన్నమే వండలేదండి. మంచి కాంబినేషను. రాగి సంగటి ఉన్నాక అన్నం ఎందుకండి, అందుకని ఈరోజు మా పిల్లలకు కూడా రాగి సంగటే పెట్టిన. ఇప్పుడు మళ్ళీ నైట్ చూద్దాం అన్నము అని. మధ్యాహ్నం కూడా మేము రాగి సంగటితోని కూర వేసుకొని ఆ చేపల ఫ్రై వేసుకొని తింటే సూపర్ అండి. ఈరోజు మా పిల్లలు కూడా మంచి రాగి సంగటితోని అన్నం తినేసిర్రు. అన్నం కూడా తినేలేదు, ఆ రాగి సంగటి వేసుకునే తిన్నామండి. మంచి వేడి వేడిగా సూపరు. అసలు నోట్లో ఇట్లా కరిగిపోతుందండి ఆ రాగి సంగటి తింటుంటే, అంత బాగుంది. కంపల్సరీ మీరు కూడా ఇలా చేసుకోండి. ఏ కూరైనా మన రాగి సంగటి ఉన్నప్పుడు, ఏ నాన్ వెజ్ అయినా, చికెన్ గ్రేవీతోనైనా, మటన్ గ్రేవీతోనైనా, తలకాయ కూరతోనైనా సార్ సూపర్ ఉంటుందండి నిజానికి. ఈరోజు నేనైతే బోటి కర్రీ, మంచి చేపల ఫ్రై అంటే మా పిల్లలకి ఇష్టం కాబట్టి నేను కొన్ని తెచ్చి మా పిల్లలకి పెట్టినండి. చూడండి ఎంత బాగుందో. బోటి కూడా మంచిగా ఉడికిందండి. మనం కుక్కర్లో ఒక 4-5 విజిల్ పెట్టినాం అనుకోండి, బోటి కూడా మంచిగా ఉడుకుతుంది. చాలా బాగుందండి. రాగి సంగటితోని అది చేపల ఫ్రై, బోటి కర్రీ వేసుకుని తింటే అసలు ఎంత బాగుందో. ఇవాళైతే మేము మంచిగా బోటి కర్రీ, రాగి సంగటి వేసుకొని తిన్నామండి. మేము 2 రోజులకు ఒక్కసారైనా నేను ఇట్లా రాగి సంగటి వేసుకొని పొద్దున పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడైనా పెడుతుంటా నేను. ఇప్పుడు హాలిడేస్ కాబట్టి ఇంకా 2 రోజులు అయితే స్కూల్ స్టార్ట్ అవుతుంది కాబట్టి పిల్లలకి ఇలా రాగి సంగటో, రాగి జావ చేసి ఇవ్వండి. ఎందుకంటే పొద్దునట్టే పిల్లలు వెళ్తారు కాబట్టి మధ్యాహ్నం దాకా మళ్ళీ ఉండాలి కాబట్టి వాళ్ళకి ఇలాంటివి చేసి పెట్టండి. సూపర్గా తింటారు. మా పిల్లలైతే మంచిగా తింటారండి.
చూడండి మా చిన్న పాప అయితే బాగుంది అనుకుంటా తింటుందండి. చూడడానికి మీకు ఎలా ఉందో కామెంట్ బాక్స్లో పెట్టండి. నచ్చితే ప్లీజ్